అలజడి సృష్టించాలనే ఆలోచనతోటి టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఓ పెద్ద ఎత్తున డ్రామా ఆడినట్టు అనిపిస్తుంది. కాలేజీ అనేది ఒక మండలానికో ఒక గ్రామానికో సంబంధించింది కాదు. జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి మెడికల్ కాలేజీ ఒక మల్లాపూర్ ఊరికి సంబంధించిందో మల్లాపూర్కు పేటెంట్ హక్కును సంపాదించింది అయితే కాదు. అది జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రావాల్సిన దాంతో జీవో మేము తెచ్చినామన్నారు, జీవో మా దగ్గర ఉందని చెప్పారు. మరి జీవో మీ దగ్గరికి వచ్చి ఆ రోజే డబ్బులు రిలీజ్ అయితే శిలాఫలకం ఎందుకు వేయలేదు? అక్కడ ల్యాండ్ ఎందుకు మార్కౌట్ చేయలేదు? ల్యాండ్ మార్కౌట్ చేయలేదు, శిలాఫలకం వేయలేదు, జీవో మాత్రం మా దగ్గర ఉంది, కాపీ మా దగ్గర ఉందని చెప్పి నానా రకాల ప్రజలను ఏదో తప్పుదారు పట్టించే విధంగా వాళ్ళను ఏదో మాట్లాడి మేమేదో సృష్టించినాం, మేమేదో చేసినామని చెప్పి వాళ్ళంతా ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగా ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే ఏమైందో అనేది ఇప్పుడే కనపడుతుంది. నిజంగా చూస్తే బీసీలు రాజ్యాధికారంగా దూరంగా ఎందుకున్నారా అంటే, ఇన్ని రిజర్వేషన్లు ఇంత చరిత్ర సృష్టించినా కూడా బీసీలు ఇంత దూరంగా ఎందుకుంటున్నారంటే ఈ ఆధిపత్యాలు, ఈ దొరల ఆధిపత్యాలు చేపట్టుకునే దూరంగా ఉంటున్నారని అనిపిస్తుంది. ఇవాళ చూస్తే ఒక బీసీ బిడ్డ ఏది చేసినా కూడా మీది 10 సంవత్సరాలకు ఇవాళ 15 నెలలకు ఒకసారి తేడా చూసుకోండి. అప్పటికిప్పటికి ఏం అభివృద్ధి జరిగిందో, మీ 15 నెలలు ఎంత అభివృద్ధి చేసిండ్రో ఇవాళ 15 నెలల్లో ఏం అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది మీకు కూడా. బీర్లాయిలే అననే వెన్నులో వణుకు పుట్టినట్టు పుట్టి ఇక ఏదో విమర్శించి ఇక ఇదోటి అదోటి పెట్టి ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి నానా ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగా మెడికల్ కాలేజీ అనేది ఒక మల్లాపూర్కి సంబంధించిన విషయం కాదు, అది మల్లాపూర్ది కూడా కాదు. మరి ల్యాండ్ మల్లాపూర్ది అయితే మార్కౌట్ ఎందుకు చేయలేదు? ల్యాండ్ మార్కౌట్ ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా గతంలో కలెక్టర్ గారితో ఈ ఎమ్మెల్యే గెలిచిన కూడా కలెక్టర్ గారు తీసుకొని పోయి కూడా అక్కడ ల్యాండ్ మీద పోవడం జరిగింది. పోతే అక్కడ రైతులు ల్యాండ్ కోసం అక్కడ ల్యాండ్ కుదరది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని దాత్రపల్లి కాడ చేద్దామనే ఉద్దేశంతో ల్యాండ్ ఇక్కడ ఆక్యుపేషన్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకుందామని చెప్పి ఉద్దేశంతో దాత్రపల్లి మన సౌభాగ్యానికి నుండి దాత్రపల్లికి అటు శివారుగెట్టిన అనుకొని చేయాలనే ఉద్దేశంతో అధికారులతో చేయడం, టెంపుల్ సిటీ మీద చేయాలనే తోటి ల్యాండ్ ఇక్కడ ఉంది కదన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది తప్ప, లేకపోతే ఏదో మల్లాపూర్లో చేస్తే వాళ్ళకేదో వస్తుంది, మాకేదో కిరీటాలు వస్తాయని కాదు. ఇప్పుడు అదో మాట్లాడినరు, బీర్లాయిలే 100 ఎకరాలు అక్కడ కొన్నాడు, దానికోసమే మా దాత్రపల్లిలో పెడుతున్నారని మాట్లాడారు. ఒక్క ఎకరం చూపించండి దాత్రపల్లి శివారులో బీర్లాయిలేకు 100 ఎకరాలు కాదు కదా, 100 గుంటలు చూపించండి, 100 గజాలు చూపించండి బీర్లాయిలేకి అక్కడ ల్యాండ్ ఉందా? మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఏ దొరుకుతుంది మాట్లాడి మనిషి మీద రాయేసుకుంటూ పోవడం కాదు. నిన్న మల్లాపూర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ దాన్ని ఒక మహేందర్ రెడ్డికి ఏంటంటే కుట్రలు మోసాలు వెన్నెతో విద్య విద్య ఆయన రాజకీయ కుట్రలో భాగంగా నిన్న అక్కడ ధర్నా చేయించి అది దాన్ని భగ్నం అంటే దాంతో ఐలే మీద శవాల మీద రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్ వాళ్ళు మాట్లాడలేక ఈ తంతు తీసుకొని నిన్న స్టార్ట్ చేసిండ్రు. సునీత మహేందర్ ఇద్దరు మాట్లాడుతున్నారు. కనీసం వాళ్ళ కొంచెం సోయి ఉండి ఇలా గవర్నమెంట్ ఉన్నది, అక్కడ ఏడా చనిపోయిన ప్రతి సీసీ కెమెరాలు ఇక్కడ ఈ ఇంట్లో ఐలే ఇంట్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరిగిందో విషయం మీద ఆ పోలీసు వాళ్ళు చూసుకుంటారు. దానికి చట్టం ఉంది. మీరు రాజకీయం చేస్తే ఈ శివాల మీద రాజకీయాలు కాదు, అభివృద్ధి చేయకపోతే అభివృద్ధిలో భాగంగా మాట్లాడండి, దానికో విలువలు ఉంటాయి. అంతే తప్ప ఏదో ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయినందుకు మీరు ఓర్చుకోలేకపోతున్నారు అంటే మీరు జీర్ణించుకోలేక కులాల మధ్యన చిచ్చులు పెట్టుకుంటూ కులానికి ఏ కులమోడు మాట్లాడితే ఆ కులమంతో మళ్ళీ కౌంటర్ వేయించుకుంటూ నీకు ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో మాట్లాడిపిస్తే నీ పబ్బం కట్టుకుంటున్నావు. మహేందర్ రెడ్డి గారు నీకు మాత్రం తగిన బుద్ధి చెప్పిర్రు. మళ్ళీ కూడా నీవు జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, నీకు రాజకీయంగా అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ భార్యాభర్తలు ఇద్దరు పని అయిపోయింది. మీరు అనుకుంటురేమో ఏదో ఈ బీసీల మధ్య ఏ చిచ్చు పెడితే మాకేదో రాజకీయ పబ్బం అనుకుంటున్నావు తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఈ బీసీలంతా ఏకమై నిన్ను పోయినసారి 50,000తో మెజార్టీకి ఓడించారు, ఈసారి 1,00,000 మెజార్టీతో ఓడిస్తారు. కాకపోతే మీరు మాట్లాడే విధానం మెడికల్ కాలేజీ అంటున్నారు. మెడికల్ కాలేజీ వాస్తవానికి మీరు తీసుకొచ్చిరన్నారు. భువనగిరి జిల్లాకు వచ్చింది, భువనగిరి జిల్లాకు వస్తే ఆలేరు కాన్ఫరెన్స్లో మల్లాపురం సెలెక్షన్ చేసిరనుకో. అయితే మీరు ఇంతవరకు శిలాఫలకం పెట్టిర్రా? అసలు ఆడ ఏం చేసిరని మీరు ల్యాండ్ ఎక్వేషన్ చేసిరా? చూసిర్రు అది పొరంబొక్కు. అక్కడికి వచ్చినాక హరీషావే వచ్చిండు, ఈ అమ్మ గీడవరగా పెట్టింది ఈ పొందల బోకలని చెప్పి హరీషావే వచ్చి శంకుస్థాపన చేయకుండా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి. అది మీకు తెలియదా? నిన్న ఒక మండల పార్టీ నాయకుడు ఒక మెడికల్ కళాశాల గురించి మాట్లాడుతుంది.
గత 10 సంవత్సరాలు ఆలేరును అభివృద్ధి చేయక ఇంట్లో వండుకొని ఈరోజు మెడికల్ కళాశాల మల్లాపురం కావాలని మాట్లాడుతుండు. మెడికల్ కళాశాల మల్లాపురానికి ఒక గ్రామానికి వచ్చిందా, ఒక నియోజకవర్గానికి వచ్చిందా, ఒక జిల్లాకు వచ్చిందా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ విప్పుగా ఉన్న అనుభవం ఉన్న ఒక నాయకులు అర్థం చేసుకుంటా చిల్లర మాటలు చెప్పి చిల్లర పనులు చేయమని చెప్పి ఈరోజు చిల్లర మాట్లాడితే పద్ధతి కాదు అది. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఆలేరును అభివృద్ధి చేయలేదు. ఆలేరును ఎంతసేపు అన్యాయం చేసి అభివృద్ధికి నోచుకోకుండా చేసింది మీరు. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య గారు ప్రభుత్వ విప్పుగా ఉండి 16 నెలల్లోనే 1600 కోట్ల రూపాయలు మన ఆలేరుకు నిధులు తీసుకొచ్చాను చూసి కళ్ళు చూసి ఓర్వలేక, అరే ఆలేరును అభివృద్ధి చేస్తే మేము ఎక్కడ ఉనికి కోల్పోతామో, మాకు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది 4 రోజులల్లా. మేము ఎందుకంటే 16 నెలలనే 1600 కోట్లు తీసుకొస్తే 5 ఏళ్ల పాలనలో ఎన్ని కోట్ల 100 కోట్ల రూపాయలు తీసుకొస్తాడు ఈయన అని చెప్పి కళ్ళు మంటలు మండి ఈ చిల్లర రాజకీయాలు చేసి ఐలన్న గారు ఎట్లా బదలాం చేస్తే బాగుంటుంది అని ఎక్కడ తొక్కాలని అనుకుంటారు. కానీ ఆయన తొక్కితే పడిపోయే వ్యక్తి కాదు. మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత ఎదిగే వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఎన్నో ప్రజాసేవలు చేసి ప్రజల వద్ద ఉండి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు చిల్లర మాటలు మాట్లాడితే భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందు నుంచే ఆయన ప్రజాసేవలో ఉండి ప్రజల మధ్యనే ఉన్న వ్యక్తి ఐలయ్య. ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ గురించి, ఒక గంధమల ప్రాజెక్టు గురించి, ఇంకో స్కూల్ గురించి మాట్లాడుతారు. స్కూలు కాలేజీ తెచ్చింది ఎవరయ్యా? మా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య గారు తెచ్చారు. మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఏం తెచ్చారు? గంధమల తట్టని మట్టెత్తలేదు. మెడికల్ కాలేజ్ పేరు చెప్పి మెడికల్ కాలేజీకి ఒక గజం భూమి కూడా గుర్తించలేదు. గత 10 సంవత్సరాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు చేసిండ్రు. 10 సంవత్సరాలు చేసి ఆగమాగం చేసి ఈ నియోజకవర్గాన్ని ఆగం చేసిపోయిన వ్యక్తి ఎవరంటే సునీత మహేందర్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు అన్న అభివృద్ధి పనులని చూసి ఏదో చేయాలి, అన్నకు మంచి పేరు వస్తుందని అన్నని రాంగ్ గైడెన్స్ పట్టించుదామనే ఉద్దేశంతో చిల్లర మల్లన నాయకులు 2-3 మోపయ్యారు. ఒక బీజేపీ వాడు, ఏదో టీఆర్ఎస్ నా కొడుకులు. అరే బీజేపీ నా కొడుకులారా చెప్తున్నా, మీ మంత్రి ఉన్నాడు కదా, కేంద్ర మంత్రి, ఎప్పుడైనా యాదగిరి గుట్టకు వచ్చి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండా? గుట్టకు వచ్చి ఏమైనా ఫండ్స్ ఇచ్చిండా? నియోజకవర్గానికి ఏమైనా ఫండ్స్ తెచ్చిరా? నాయకులారా నోరు ఉండగానే కాదు, 4 మాటలు చెప్పగానే కాదు. ఒకటి జబర్దస్త్లో కూడా చెప్తారు, ఈ బుడ్బుడ్కలో లెక్కల. జబర్దస్త్లో ఏం చెప్తారంటే నా కామెడీ చేస్తే ఏదో నా మాటలు వింటారు, వీడు బాగా మాట్లాడుతారు అనుకుంటారు. అట్లాంటి మాటలు కాదు, చేతనైన మాటలే మాట్లాడతాం, చేతనైన పనే చేస్తాడు మా ఇలాన్న. మొన్న సీఎం సభ బాగా సక్సెస్ అయింది. అన్న ఒక 1500 కోట్ల రూపాయలు తెస్తుండు. అవి చూసి అన్నకు మంచి పేరు వస్తుంటే ఈయన ఎట్లా ఏడదేందాం అనే ఉద్దేశంతో నా కొడుకులారా, ఇప్పటికి చెప్తున్నా, టీఆర్ఎస్ బీజేపీ నా కొడుకులారా, ఖబర్దార్. మేము అన్న పని చేసుకుంటూనే పోతాడు, అభివృద్ధి చేసుకుంటూనే పోతాడు. ఎట్లాంటి పనులకు మీరు అందరు సహకరించండి, లేదంటే ఇంట్లో వండుకోండి. రోడ్డు మీదకి ఎక్కి నానా చిల్లర మాటలు మాట్లాడితే నా కొడుకులారా ఇప్పటి నుండి చెప్తున్నాము, ఒక్కొక్క నా కొడుకు చిల్లర మాటలు పెడితే మా కార్యకర్తలు ఇక్కడున్న మా నియోజకవర్గ ప్రజలు ఊకోరు. ఖబర్దార్ బిడ్డలారా అని చెప్పి హెచ్చరిస్తున్నా. 10 ఏళ్ల నుండి ఆలేరును ఆగం చేసి ఎక్కడ కూడా ఒక్క చెరువును కూడా అభివృద్ధి చేయలే. మిషన్ కాకతీయ అని కమిషన్లే పంచుకున్నారు మిషన్ కాకతీయ మీద. అట్లాంటి పనులన్నీ చేసుకుంటూ ఆలేరు నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తులు ఈరోజు ఐలన్న గారు అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్వలేక కాళ్ళల్లో కట్టబెట్టి అది చేస్తూ ఉన్నారు. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజ్ నిర్మించొద్దా? ఒక మల్లపురంలో నిర్మించాలన్నా? నిన్న మాట్లాడిన జెడ్పీటీసీ గారు, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారు, అదేవిధంగా గుట్టలో ఒక 2 నాయకులు, చోటా బడా నాయకులు మాట్లాడారు. వారికి తెలియజేస్తూ ఉన్నాం, యాదగిరిగుట్టలో నిర్మించొద్దా? ఇది నిర్మించేది యాదగిరిగుట్టల, ఎక్కడో మన ఏది చౌటుప్పలో లేకపోతే భువనగిరో లేకపోతే జనగామ పోతలేదు. మీరే అన్నారు యాదగిరిగుట్టలు నిర్మించురని. అరే బాబు, సోయిలేని వాళ్ళారా, మీరు అర్థం చేసుకోండి దయచేసి. అది నిర్మించేది యాదగిరిగుట్టల 153, 154, 155 సర్వే నెంబర్లో యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ యాక్టిఫై చేసిన ల్యాండ్లో, దాతర్పల్లి ఇలాకాలో యాక్టిఫై చేసిన ల్యాండ్లో నిర్మిస్తూ ఉన్నాం. దాని మీద కూడా చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గతంలో మీ అందరికీ తెలుసు, బీర్లా ఐలయ్య అసమర్థుడై మెడికల్ కాలేజీని కొడంగల్ పంపించిండని మీరే
కలెక్టరేట్కి పోయి ఇటు పోయి ధర్నాలు చేసిన వ్యక్తులు మీరు. ఈరోజు ఇక్కడ నిర్మిస్తూ ఉంటే దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఎంతసేపు కూడా అభివృద్ధి చేసిన వ్యక్తిని ఏదో విధంగా ఇబ్బంది పాలు చేయాలని చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి మీకు ఆలోచన లేదు. గతంలో కొడంగల్ పోయిందని అనలేదా మీరు? కొడంగల్ పోయింది మెడికల్ కాలేజ్ అని అనలేదా? అదే మెడికల్ కాలేజ్ ఇక్కడ నిర్మిస్తూ ఉంటే మీరు లేని డ్రామాలు ఎక్కడెక్కడియో ఈ మంచి పేరు వచ్చింది, ముఖ్యమంత్రి గారి మీటింగ్తోనే ఐలయ్య గారికి మంచి పేరు వచ్చింది, దాన్ని ఎట్లా చెడగొట్టాలి అని చెప్పేసి మీరు డ్రామాలు ఆడుతారు. ఇక్కడైనా అది బంద్ చేసుకోండి. మెడికల్ కాలేజ్ అంటే ఒక మల్లపురం సంబంధించిన మెడికల్ కాలేజ్ కాదు. ఆలేరు కాన్స్టిట్యూన్సీ మొత్తం ఉన్న ప్రజలకు, నిరుపేదలకు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ పొందాలని సదుద్దేశంతో ఐలయ్య గారు అతి త్వరలో మెడికల్ కాలేజ్ పూర్తి చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కష్టపడి మెడికల్ కాలేజ్ ఇస్తే ఇలా మీరు పడిరాక మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడుతున్నారు. మీరు మీ అభివృద్ధి అంటారు. ఎలక్షన్లు స్టార్ట్ కాగానే కుల సంఘాలకు స్విచ్ పెట్టి అసలు ఏ పార్టీ కుల సంఘాల మీటింగ్ పెట్టలేదు. గమనులను వేరు చేసారు, కుర్మలను వేరు చేసారు, ముదిరాజులను వేరు చేసారు, అన్ని కులాలు వేరు చేసి రాజకీయ లబ్ధి కోసం కుల సంఘాల మీటింగ్లు పెట్టి కులాల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం మీరు తీసుకురు. ఇలా బీసీ బిడ్డ మా కుర్మ కులానికి చెందినవాడు ఐలయ్య. అసలు 119 మంది ఎమ్మెల్యేలు ఐలయ్య ముందు వరుసలో నిలబడి ఇలా ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి వెనుక సీట్లో కూర్చొని ఇలా విప్పుగా సేవలు అందిస్తుంటుంటే చూసి ఓర్వలేక కర్ర వెంకటయ్య అనే మల్లపురం సర్పంచ్ తోటి ఆయన ఎట్లయినా మేము విమర్శిస్తాం, మా స్థాయి కాదని కులపోతోటి విమర్శించుకుంటూ ఐలయ్య తక్కువ చేసి చూపించినంత మాత్రాన ఏదో కర్ర వెంకటయ్య గారు మంచి పదవులు వస్తాయని అనుకుంటున్నట్టు కానీ మీ స్థాయి జడ్పీటీ గ్రామ సర్పంచ్ పడిపోయింది. రేపు గ్రామ సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ స్థాయి కూడా దిగజారుస్తున్నారు. నువ్వు అర్థం చేసుకొని ఇలా ఎవరి మీద మీరు ఆరోపణలు చేస్తారో చూసుకొని ఆరోపణ చేయాలని కోరుచున్నాము. ఇలా మన బిడ్డ ఎమ్మెల్యే అయినందుకు మనం సంతోషపడాలి. కానీ ఇలా నీతోటి తిట్టిపిస్తున్నాడు మీరు అర్థం చేసుకోరు. రేపు నీకు కూడా అవకాశాలు వస్తే ఉన్నంత పదవులు పోతందుకు మా కులం అందరూ సహకరిస్తుంది. కాబట్టి మీరు కూడా కులాన్ని అడ్డం పెట్టుకొని తిట్టుడు మాత్రం కరెక్ట్ కాదు. Like and subscribe.